ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఇంకొక 6 నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది, మళ్ళీ మనమే వస్తాము అంటున్నారు. ఇది సాధ్యమేనా చెప్పండి? ఇది ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా? సాధ్యమైతే ఎలా సాధ్యమో చెప్పండి. మీరు దానికి ఏ లాజికల్గా వస్తుందో చెప్పండి. దానికి ఏం లాజిక్ ఉందో మీకు చెప్పండి. మీ లాజిక్ ఏందో మేము కూడా అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఇవన్నీ అవసరం లేదు. మీరు మీ పబ్బం గడుపుకోవడానికి, లేకుంటే మీ యొక్క ఇది చేసుకోవడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్ప ఏం లేదు. మీరు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఉండడానికి ఎవరు లేరు. మీరు పిలిచినప్పుడు వస్తుండొచ్చు, మీరు ఇమీడియట్గా మళ్ళీ పోతే ఎందుకు పోయినామని మేము అడగంగానే అన్న ఏదో పోయినామా అని, ఇక పిలిచినందుకు పోయినామన్నా అని చెప్తారు. ఎమ్మెల్సీలు ఇంకా 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు కూడా రేపు మాపు వస్తున్నారు. అన్నీ మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది. ఇక మిగిలేదు వాళ్ళే ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు చేసిన తప్పుకే ఇది శిక్ష, అంతే. అంటే వాళ్ళు కూడా ఏమైనా జైలుకి పోయే అవకాశం ఉందా? ఇక మీరు చూడండి, ఇక న్యాయపరంగా పోయే ఇష్యూ మీద నేను చెప్పను. మీరు చేసిన అన్నీ కూడా చరిత్ర ఉంది, అందరి దగ్గర ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర, నా దగ్గర ఉంది అంటే ముఖ్యమంత్రి దగ్గర ఉండదా చెప్పండి? మరి డిపార్ట్మెంట్లో ఉండదా? మా దగ్గర ఉంది. మీరు చేసిన తప్పులన్నీ కూడా డిపార్ట్మెంట్లతో పాటు మాతో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. నేను ఇస్తాను సమాచారం, అవసరమైనప్పుడు ఎక్కడ సమాచారం కావాలంటే అక్కడ నేను లిఖితపూర్వకంగా పంపిస్తాను. ఇగో వీళ్ళు చేశారు అవకతవకలు, ఇక్కడ చేశారని చెప్పి విత్ ప్రూఫ్ పంపిస్తాను. తప్పకుండా వాళ్ళ మీద చర్య ఉంటుంది. కాబట్టి చర్య అనేది ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. ఇప్పుడు ప్రధానంగా మీరు ఇక్కడ రాజకీయం మీద పడ్డారు. పాపం కవిత గారు పోయి ఇప్పుడు సుమారు 5 నెలలు అవుతుంది జైలుకు పోయి ఇడిపించుకోవాలన్న అంకిత గణం కూడా లేకుండా ఈడనే అంటే వీళ్ళకి రాజకీయం ముఖ్యం అయిపోయింది. కుటుంబంలో ఒక వ్యక్తి పోయి జైల్లో ఉంటే ఆమెను కాపాడుకోవాలి, ఆమెను బయటికి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలని ప్రయత్నం వదిలేసేసి ఇక్కడ రాజకీయం అంటే వీళ్ళకి రాజకీయం ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. అంటే కనీసం మానవత్వం కూడా లేనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు అని చెప్తే ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది రాజకీయంలో? కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే? అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ప్రజల అర్థం అయిపోయింది. అర్థమై ఏం చేస్తున్నారు? మాకు ఒక ఆత్మగౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది. రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప పూర్తిగా మనస్ఫూర్తిగా ఎప్పుడే కానీ ఏ వ్యక్తి అయినా ఒక నాయకుడితో నమ్మకంతో ఉండాలి అంటే పూర్తిగా మనస్ఫూర్తిగా ఉండాలి. హాఫ్ హార్టెడ్గా ఉంటే ఆ పని ఎవరు కూడా సరిగ్గా చేయలేరు. ఇప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఒక 3-4 ఉంటే అది హాఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీరైతే ఉండరు. తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భరోసా కలిగింది ఎమ్మెల్యేస్ అందరికీ.